రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024 లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి IVF కేవలం 99,000 రూపాయలకే పొందండి. ఉత్తరాంధ్రలో వైసీపీ నుంచి మరో బిగ్ వికెట్ పడబోతోందా? పార్టీని వదిలేయాలని ఆ నాయకుడు ఇప్పటికే నిర్ణయం తీసేసుకున్నారా? ఇక రాజీనామా లేఖ పంపడం లాంఛనమేనా? మొన్నటి ఎన్నికల్లో ఓటమి కంటే కొత్త ఒత్తిళ్లే ఆ లీడర్కి ఇబ్బందికరంగా మారాయా? ఎవరా నేత వైసీపీని వదిలి కొత్తగా ఏ పార్టీలో చేరబోతున్నారు? ఆడారి ఆనంద్ కుమార్, విశాఖ డైరీ చైర్మన్, ఉత్తరాంధ్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత. అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా వ్యవహరించిన వాళ్లలో ఒకరు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తతో పాటు కీలకమైన స్టేట్ MSME కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చింది గత ప్రభుత్వం. రాజకీయంగా, సామాజిక వర్గ పరంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో కీలకమైన ఆడారి త్వరలో ముఖ్య నిర్ణయం తీసుకోబోతున్నారన్న సమాచారం కలకలం రేపుతుంది. ఫ్యాన్ పార్టీని వీడేందుకు ఆయన దాదాపు రెడీ అయిపోయినట్టు చెప్పుకుంటున్నారు. వ్యాపార కార్యకలాపాల కోసం అవుట్ ఆఫ్ స్టేషన్ అని సన్నిహితులు అంటున్నా ఇటీవల జరుగుతున్న పరిణామాలతో ఆనంద్ న్యూట్రల్ ఆలోచనలతో ఉన్నట్టు తెలిసింది. వాస్తవానికి ఆడారి ఫ్యామిలీది పొలిటికల్ కింగ్ మేకర్ ఇమేజ్. విశాఖ డైరీ విస్తరణలో కీలకంగా వ్యవహరించారు ఆనంద్ తండ్రి తులసీరావు. టీడీపీ ఆవిర్భావం నుంచి జిల్లాల్లో పార్టీ బ్యాక్ బోన్ గా వ్యవహరించారు తులసీరావు. రైతులతో ఉన్న సత్సంబంధాలను సైకిల్ పార్టీకి అనుకూలంగా మార్చడంలో ఆయన సక్సెస్ అయ్యారని అంటారు. ఇక 2019 ఎన్నికల సమయంలో టీడీపీ అధినాయకత్వం ఒత్తిడితో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు ఆనంద్. అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారాయన. ఇక ఆ ఎన్నికల తర్వాత వైసీపీలో చేరారు ఆడారి ఆనంద్ కుమార్. పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా పార్టీకి ఊపు తెచ్చేందుకు అప్పటికే 2 సార్లు గెలిచి పటిష్టంగా ఉన్న ఎమ్మెల్యే గణబాబును ఎదుర్కొనేందుకు సరైన అభ్యర్థిగా ప్రొజెక్ట్ అయ్యారు. ఈ క్రమంలో సొంత నిధులతో పెన్షన్లు ఇవ్వడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేశారాయన. మొన్నటి ఎన్నికల్లో హోరాహోరీ ఖాయమనుకున్న పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ తన పట్టు నిలబెట్టుకుంది. సిట్టింగ్ సీటును సుమారు 90,000 ఓట్ల మెజారిటీతో కైవసం చేసుకున్న గణబాబు హ్యాట్రిక్ కొట్టారు. దీంతో అర్బన్ పాలిటిక్స్ లో వైసీపీ ప్రయోగం విఫలమైంది. ఆ తర్వాత ఆనంద్ టీడీపీలోని ఓ వర్గానికి టార్గెట్ అయ్యారనేది విస్తృత ప్రచారం. గతంలో రాజకీయంగా ఇబ్బంది పడ్డ నాయకత్వం అంతా ఒక్కటైందన్న చర్చ జరిగింది. దీనికి కొనసాగింపు అన్నట్టు విశాఖ డైరీ మీద కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. మొత్తంగా డైరీ వ్యవహారాలను సమీక్షించేందుకు అసెంబ్లీ హౌస్ కమిటీ వేసే వరకు వ్యవహారం వెళ్లింది. ఇలాంటి పరిస్థితుల్లో డైరీ చైర్మన్ గా ఉన్న ఆనంద్ రాజకీయంగా కీలక ఆలోచనలు చేస్తున్నారనేది ప్రచారం జరుగుతోంది. 1-2 రోజుల్లో ఆయన వైసీపీకి రాజీనామా చేయడం ఖాయమన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. మరోవైపు అలర్ట్ అయిన వైసీపీ అధిష్టానం పశ్చిమ నియోజకవర్గ బాధ్యతల్ని తిరిగి మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్ చేతిలో పెట్టింది. దీంతో ఆనంద్ క్విట్ అవ్వడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. ఆయన మరోసారి ప్రాంతీయ పార్టీలోకి వెళ్లే ఆలోచన చేస్తారా, లేక ఢిల్లీ పరిచయాలతో జాతీయ పార్టీ వైపు మొగ్గు చూపుతారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.